పిల్లలు గోల్స్ అచీవ్ చేయాలనుకున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, అందరు చెప్పిందే చెప్తున్నారు అని అంటే ఇంపార్టెంట్ ఏంటంటే డేస్ వైజ్గా పెట్టుకొని ఈరోజు రిఫ్లెక్షన్. పాతకాలంలో డైరీలు రాసేటోళ్ళండి, అది ఎంత హెల్ప్ఫుల్ అంటే ఇప్పుడు రాయడానికి దమ్ము లేదు ఎవరికి, ఎందుకంటే అంత చెత్త పనులు చేస్తున్నాము. సీక్రెట్స్ అదే నువ్వు ఎప్పుడు సీక్రెట్, బికాజ్ యూ డోంట్ వాంట్ టు షో ఎనీబడి. అప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు. సీక్రెట్స్ ఫర్ నాట్ ఎనీబడి మా, నీకు నువ్వు చూపించుకోలేవు. బికాజ్ వెన్ యూ పుట్ ఆన్ ఎ పేపర్, నువ్వు రాస్తున్నప్పుడు నీకు కష్టం అవుతుంది. నేను ఇంత చేసిన, లైక్ వై డిడ్ ఐ డూ దాట్, నేను చేసిన ఇట్లా అనే ఉద్దేశంతో జర్నలింగ్ హెల్ప్స్ అ లాట్. ఎవ్రీడే జర్నల్ చేయండి, వీక్లీ ఒక కౌంట్ చేసుకోండి, వీక్లీది మంత్లీ రిఫ్లెక్షన్ చేయండి. నాట్ ఇయర్లీ గోల్ అండి, ఇయర్లీ గోల్ అంటే మనం లేమ్ అయిపోతాము. సో ఇయర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గోల్, డేస్ వైజ్. 1 to 5 years ఈజ్ ఎ మిడ్ టర్మ్ గోల్ అండ్ 5 above years ఇస్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ప్రతి మనిషిగా ఇవాల్వ్ అవ్వడం అనేది పెట్టుకోవడం బెటర్ యాజ్ ఎ గుడ్ పర్సన్. ఎంతసేపు మానిటరీ అయిపోయిందండి, నేను ఈ కారు కొనుక్కుంటా, ఈ ఇల్లు కొనుక్కుంటా. మీరు ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు నాకు ఒక 1 yearలో సంపాదిస్తా, దాచిపెడతా అనుకున్నారు, లేకపోతే ఒక 5 years అనుకున్నారు. ఈ ఇయర్ నుంచి ఒక 15,000 పక్కకు పెట్టేసేసాను. నాకు ఇంతే సాలరీ వస్తే నేను ఎంత బ్రతుకుతాను? ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా? ఇది ప్లానింగ్, రెజల్యూషన్స్, కీపింగ్ ఇన్ ద పేపర్, బ్లూ ప్రింట్. మీరు ఇల్లు కడతా అనగానే పోయేసి డైరెక్ట్ ఇల్లు కడతారా? గాల్లో దోశలు, మీరు గాల్లో లెక్కలు కాదు, గాల్లో దోశలు వేసేస్తుంటాం మనం. ఇల్లు కడతా, ఏం చేస్తున్నావు? ఇల్లు కడతా, పిల్ల పెళ్లి చేస్తా. 18 years ముందు పుడతారండి. ఇప్పుడు పిల్లలు పుట్టినాక ఒక 18-20 yearsకి పెళ్లి చేస్తాము. కానీ పెళ్లి టైంలో కూడా మన దగ్గర మనీ ఉండదు. సరే, ఆ టైంకి ల్యాండ్ అమ్ముడు పోక ఇవన్నీ చేసే అప్పులు వేరు, కానీ అసలు మనీ కూడా ఉండదు అంటారు. ఈ రోజు పుట్టిందా పాప? ఏ రోజు పుట్టింది? 18 years back, 20 years back. వాట్ డిడ్ యూ ప్లాన్? Nothing. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. నీకున్న దాంట్లో ఇప్పుడు కంపారిజన్ వల్ల వచ్చే బాధలండి ఇవి. నేను వీళ్ళకంటే ఎక్కువ బతకాలి, వీళ్ళకంటే ఎక్కువ చెయ్యాలి, బాగా గ్రాండ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో మన సెల్ఫ్ను మనం మిస్ అవ్వడం. మనం చేసే వేషాలే మన పిల్లలు చూసి వాళ్ళు కూడా మన తాహతకు మించి ప్లాన్ చేయడము, వాళ్ళకు అంటే ఒక రియాలిటీని మిస్ అవుతున్నారు లైఫ్లో అనడానికి ఎటువంటి. కాకపోతే రెజల్యూషన్స్ ఆర్ వెరీ గుడ్. ఈరోజు ఒక వారం రోజులు చేయలేదనుకోండి, పర్లేదు, మీరు నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేయండి. అబ్బా ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తా అనుకునే మహానుభావులను కూడా మనం చూస్తున్నాము. January 1st week is not ఫర్ రెజల్యూషన్. ఎవ్రీ మంత్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. ఎందుకంటే రోమన్స్ జానస్ అనే ఒక అతను ఉండే గాడ్. సో దాని మూలంగా జాన్యురీ అనే మంత్ తోటి January 1st పెట్టడం జరిగింది. బట్ మన కల్చర్ ఏంటంటే ఉగాదికి చాలా శ్రేష్టం ఏంటంటే కష్ట నష్టాలు ఉంటాయి, గొడవలు చిడవలు అయితే. సరే, ఈ పండగ నుంచి మళ్ళీ అందరం సరిగ్గా కలిసిపోయి వర్క్ చేసుకుందాము అనే రుణాలను నేను ఎలా తీర్చాలి, ఇలా బేరీజ్ వేసుకునే ఒక పండగ మన ఉగాది సంవత్సరము. సో ఈ న్యూ ఇయర్ రావడం, న్యూ ఇయర్ తప్పు కాదమ్మా. న్యూ ఇయర్ని నువ్వెలా వాడుతున్నావు అనేది, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడానికి, నువ్వు పబ్బుల పంటే జస్ట్ అది ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకొని ఈ న్యూ ఇయర్ రోజు ఒక 30-40% పాజిటివ్గా రియాక్ట్ అయితే 60-70% పెడదారిన పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ రోజుతోటి. సో కాబట్టికే న్యూ ఇయర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఏది రాంగ్ కాదు. ఇప్పుడు మనము కల్చర్ అన్నీ చూస్తున్నాము, రాంగ్ కాదు. నువ్వేం తీసుకుంటున్నావు ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియో, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా దీంట్లోంచి పాజిటివ్ ఏం తీసుకోవాలి అనుకుంటే దే కెన్ లెర్న్ సో మచ్. 1 point, ఇన్ఫ్యాక్ట్ ఐ సే 1 point. బట్ ఎందుకు మస్తు మంది చెప్తారంటే దట్స్ ఓకే, నువ్వు విన్నావా, నువ్వు బాగుపడ్డావా? లేదు కదా, డూ ఇట్ దెన్ టాక్. సో ఏదైనా మనం వినే దాంట్లో సోషల్ మీడియాలో నెట్ఫ్లిక్స్లో బొచ్చడు సిరీస్ వస్తాయమ్మ. నాకు అందులో పెట్టి ఏది చూడాలో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేచర్కి తగ్గట్టు చూస్తారు. ఒకటి పాన్ది చూస్తారు, ఒకళ్ళు క్రైమ్ది చూస్తారు. నా లాంటి వాళ్ళు ఏదో ఒక షో, మన బాలకృష్ణ గారిది ఏంటంటే అది ఆహాలో ఏదో ఒక షో ఉంటుంది, అది సరదాగా చూస్తాం. అయితే కామెడీ ఛాలెంజ్, రిలాక్సింగ్కి చూస్తాం. ఇట్ షోస్ యువర్ నేచర్. ఫ్రమ్ దేర్ వాట్ యు ఆర్ లెర్నింగ్. పాడ్కాస్ట్ చూస్తావా, కాన్షియస్ కన్సంప్షన్, యాక్చువల్లీ నేను ఈరోజు మా ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు డెలిబరేట్గా తీసేయండి డిజిటల్ డీటాక్స్, అన్ఫాలో విచ్ యు ఆర్ నాట్. మనం తెలియకుండా వస్తూ ఉంటాయి వాళ్ళ అందరు మనకి ఎందుకు. నీకు ఉపయోగపడే వాళ్ళ రియల్గా ఇఫ్ యూ వాంట్ టు హిట్ యువర్ గోల్ అండి, ఒక 4 నుంచి 5 మంది అబ్సల్యూట్లీ నువ్వు ఇక్కడ డ్రిఫ్ట్ అయినా ఇక్కడ పట్టుకునే వాళ్ళని, ఇక్కడ డ్రిఫ్ట్ అయినా అలాంటి వాళ్ళని ఫాలో పెట్టుకోండి. నథింగ్. సోషల్ మీడియా ఈజ్ అమేజింగ్.
ఇఫ్ యు ఆర్ లైక్ నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మా. Correct. ఇన్ని సినిమాలు ఓపెన్ అవుతాయి, ఏ సినిమాకి పోవాలని నువ్వు గన్ను పెట్టాడని చూడమంటున్నాడా?